అణు నిరాయుధీకరణ ఒప్పందం నుంచి రష్యా తప్పుకుంది. చైనా అసలు అందులోకి ఎంటర్ కాలేదు. భారత్‌తో ఎంటర్ కాలేదు. ఇప్పుడు అమెరికాకి థ్రెట్ ఇచ్చే విధంగా చైనా సరికొత్త అణ్వస్త్ర ఆయుధాలు తయారు చేస్తుంది. రష్యా సరికొత్త అణ్వస్త్ర ఆయుధాలు తయారు చేస్తుంది. ఇవాల్టి అల్ట్రా మోడర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని బేస్ చేసుకుని వీళ్ళిద్దరూ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా అర్జెంటుగా ఆయుధాలు తయారు చేయండి, అణ్వస్త్రాలు తయారు చేయండి, కొత్త మోడల్స్ ఆలోచించండి, కొత్త డేంజర్ తయారు చేయండి అని చెప్పి ట్రంప్ తన అణ్వస్త్ర విభాగానికి సూచించారు. అంటే అణ్వస్త్ర పోటీ పెరగబోతోంది. అణ్వాయుధాలు పెద్ద ఎత్తున తయారు చేస్తారు. మానవ విధ్వంసానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే పాలకులలో చిత్తశుద్ధి, ప్రపంచీకరణ దృక్పథం, సమాజం పట్ల బాధ్యత చచ్చిపోయినాయి. ఇప్పుడున్నటువంటి పాలకులు ఎదుటి వాళ్ళ ఎదుట అహంకారాన్ని ప్రదర్శించడం, తమ దేశాన్ని గొప్పగా తీసుకెళ్దాం అన్నటువంటి పేరుతో దేశ ప్రజల్ని మెప్పించడం కోసం అని చెప్పి రాజకీయ ఎజెండాలతో మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో హీరోయిజం కోసం అని చెప్పి ఎంత వెధవ పనులు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. తప్పుని ఒప్పుగా, ఒప్పుని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉండేది కాదు, ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం ఉండేది కాదు, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం ఉండేది కాదు. కాబట్టి ఇలాంటి సందర్భాలలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మీరుతున్నటువంటి నాయకులు పరిపాలిస్తున్నటువంటి వేళ అణ్వస్త్ర యుద్ధం కనుక స్టార్ట్ అయితే ఆదిత్య 369లోని ఫాస్ట్ ఫార్వర్డ్ పార్ట్ మన కళ్ళెదురుగుండా కనబడుతుంది.